నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. హనుమాన్ మానియా ఇంకా తగ్గలేదా అంటే తగ్గలేదు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఐటీసీ కాకతీయలో బీజేపీ నేత అమిత్ షా గారిని హనుమాన్ టీం మూవీ టీం అయితే కలిశారు. సో దీనికి సంబంధించిన విషయాలు మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే అండి. హనుమాన్ మానియా అంటే మనము ఇంతకుముందు మాట్లాడడం సినిమా గురించి అనేక సార్లు మాట్లాడాం. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సినిమా మానియా ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారిని ఈ మూవీ బృందం మొత్తం కలిసారని మనకి చూస్తున్నాం. సో ఎందుకు కలిసి ఉంటారంటే ఏంటి అసలు? తక్కువ బడ్జెట్తో సినిమా తీసి 300 కోట్లు 400 కోట్లు కలెక్ట్ చేస్తే ఏ సినిమానైనా సరే కొంచెం ఈ మోడీ ప్రభుత్వం గుర్తిస్తుంది. మనం గతంలో కూడా కాంతారాని చూసాం. అవును, కాంతారా సినిమా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి 350-400 కోట్లు కొల్లగొట్టేసింది. అన్ని భాషల్లో కలిపి ఇంకా ఎక్కువే వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో దాన్ని ప్రదర్శించారు. నిర్మలా సీతారామన్ చూశారు, మోడీ గారు చూశారు. అంతవరకు ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత కాశ్మీర్ ఫైల్స్ అంటే వాళ్ళే కావాలని ప్రాజెక్ట్ చేసుకున్నారు. దాని గురించి మాట్లాడుకోవడం దండగా. ఇంకా కార్తికేయని కూడా అలాగే చందు మొండేటిని అందరూ కలవడం జరిగింది. సో అది కూడా మోస్తారు పర్వాలా. ఇప్పుడు అసలు విషయానికి వస్తే హనుమాన్ సినిమా వీళ్ళు పెట్టింది చాలా తక్కువ, 15 కాస్త అటు ఇటుగా ఎంతో కొంత. దానికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం 300 కోట్లు. అండ్ ఇంకా అసలు ఇప్పుడు కూడా అది ఏదో థియేటర్లో ఆడుతూనే ఉంటుంది, ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. ఈరోజు కూడా బ్లైండ్గా చెప్పొచ్చు, అంటే ఏదో మారుమూల ప్రదేశాల్లో అక్కడిక్కడ. సో ఆ టైపుగా సినిమాని చాలామంది ఆదరించేసరికి ఆ విషయం కూడా పైదాకా వెళ్ళింది. అమిత్ షా గారు ఈ టీంని పిలిచి ప్రశంసించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంతకు మించి ఇది రాముడి సినిమా, హనుమంతుడి సినిమా. పార్ట్ 2 హనుమంతుడికి ఇచ్చిన మాట, ఫస్ట్ ఏమో హనుమాన్. సో ఇలా ఉండేసరికి కేంద్రంలో బీజేపీ వాళ్ళకు కూడా ఎక్కువ హిందుత్వ వాదన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆదరించారు. అండ్ అందరికీ నచ్చింది. అంతకుముందు ఆదిపురుషు తీస్తున్నప్పుడు ఆ యూనిట్ని అయోధ్య తీసుకెళ్ళి ఏదో చేశారు. తర్వాత దాని మీద బాగా విమర్శలు వచ్చేసరికి వాళ్ళని కొంచెం దూరం పెట్టారు. తర్వాత హనుమాన్ టీంని ముందు నుంచి కూడా వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. అండ్ తర్వాత ఇంకో సినిమా చెప్పాలంటే కార్తికేయ 3 కూడా నెక్స్ట్ మోడీ, అమిత్ షా గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు నాకు తెలిసి ఈ బీభత్సమైన ప్రచారం చేస్తారు. దాని గ్లిమ్స్ సస్పెన్స్గా ఈ శ్రీరామనవమికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కార్తికేయ 3 ఏంటంటే ఇప్పుడు పార్ట్ 1 మన అదేంటది సుబ్రహ్మణ్యపురం చుట్టూ తిరిగింది. పార్ట్ 2 వచ్చి ద్వారక చుట్టూ తిరిగింది. పార్ట్ 3 వచ్చేసి అయోధ్య రామ మందిరం చుట్టూ తిరుగుతుందంట. సో వాళ్ళు కూడా దాన్ని నెత్తిన పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సౌత్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా ఉంటే అమిత్ షా నుంచి ఒక పిలుపు రావడం సర్వసహజం. సో ఆ రేంజ్లోనే వీళ్ళని కూడా పిలిచారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్టర్ ప్లస్ ఆ హీరో తేజ అండ్ ప్రశాంత్ ఇద్దరు కూడా మంచి ఫామ్లోకి వచ్చారు, ఫేమ్ అయ్యారు కూడా. సో వీళ్ళని పిలిచి ఒక చిన్న ప్రశంస, ఏం లేదో శాల్వా కప్పి ఒక పూలగొచ్చో ఒక చెక్క ముక్క లేకపోతే ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. కలిసినందుకు వీళ్ళందరూ కలిపి ఒక ఫోటో ఫ్రేము. కాకపోతే ఏంటంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, కేంద్రం నుంచి వీళ్ళ పిలుపు వచ్చింది, మేము వెళ్ళాము, మమ్మల్ని ప్రశంసించారు అంటే వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది, అంతమించి ఇంకేం ఉండదు. ఇంకా నాట్ ఓన్లీ హనుమాన్ సినిమా, ఇప్పుడు నిన్న గామి అది కూడా అంతే, ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ హిట్ అయింది. ఇట్లాంటి అసలు ఎందుకు హనుమాన్కి తక్కువ బడ్జెట్ అయింది అని అందరూ ముక్కలు వేలేసుకుంటున్నారు. అసలు యాక్చువల్గా దీని వెనకాల ఉన్న రాసే నేను చెప్తా. టెక్నికల్గా ఇప్పుడు మనం పని చేసే, ఇప్పుడు నాకు ఆ గ్రాఫిక్ వర్క్ అంతా వచ్చు, విఎఫ్ఎక్స్ అన్నీ వచ్చు అనుకుందాం. నేను చేస్తున్న పని రోజు గంటలు కూర్చొని నా టీం అంతా కూర్చొని మేము చేస్తున్నాం. నేను ఎంత ఛార్జ్ బిల్లు నీకు ఇస్తే నీ సినిమా బడ్జెట్ అంత కదా, అంతే కదా. అలా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హాలీవుడ్ నిపుణులతో ఇంకా ముంబై వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి చేయించుకునేవాళ్ళు. వాళ్ళకి వేసే బిల్లే సినిమా బడ్జెట్. వాడు 10 కోట్లు అడిగితే 10 కోట్లు, 100 కోట్లు అడిగితే 100 కోట్లు, 1000 కోట్లు అడిగితే 1000 కోట్లు. సో ప్రశాంత్ వర్మ వాళ్ళ టీంతో తక్కువలో ఎక్కువ క్వాలిటీ, అంటే అందరూ పనిమంతులే, వాళ్ళకి తక్కువ ఇచ్చి పని చేయించుకున్నాడు. ఇంకా వాళ్ళు ఫ్రీగా చేసిన ఆశ్చర్యం లేదు చెప్పాలి అంటే, వాళ్ళందరూ ఒకటే ఆ టీం మెంబర్స్ అందరూ. సో తక్కువ బడ్జెట్ అయింది అంతే, అంత మించి ఇంకేంలా. తక్కువలో వచ్చేసింది, మా పని వాళ్ళందరూ తక్కువకు చేశారు.
అంటే చాలామంది దర్శకులు ఏంటంటే హై బడ్జెట్ హై విఎఫ్ఎక్స్ వాల్యూస్ అని తీసుకొచ్చి ఎక్కువ బడ్జెట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎలా చూడాలి? అంటే ఇది తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ మనకు వచ్చింది, మరి వాళ్ళు ఆ డైరెక్టర్స్ కూడా చాలా హెవీ బడ్జెట్, అది మనం ఆదిపురుషే చూసుకోవచ్చు, ఎన్నో కోట్లు పెట్టి తీస్తే తీరా అవుట్పుట్ వచ్చేసరికి అసలు ఏ ఒక్కరు కూడా దాన్ని ఆహ్వానించలేకపోయారు సినిమాని. అది వాళ్ళ కర్మ. యాక్చువల్గా చెప్పాలి అంటే పనిమంతుడు ఎవడు అనేది ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు, అంతే. ఒకరోజు 2 రోజులు వీళ్ళు యాక్చువల్గా ఒక ఫ్రేమ్ తయారు చేయాలమ్మా. ఒక ఫ్రేమ్ తయారు చేసి రెండరింగ్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. అలా కొన్ని వేల ఫ్రేములు తయారు చేస్తే కానీ వాళ్ళకి ఆ సీన్స్ రెడీ అవ్వవు. ఒక 4-5 ఫ్రేములు తయారు చేసే వాళ్ళు నిష్టగానే ఉంటాడు, తర్వాత చిరాకేస్తారు వాడికి, ఏముంది చేసి పడేస్తూ ఉంటారు. అలా అంటే డబ్బులు వచ్చేసాయి, ఒప్పేసుకున్నాం ఆల్రెడీ, ఇంకెందుకు నేను సీరియస్గా వర్క్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ హనుమాన్ టీంకి మాత్రం అట్లాంటి పని ఏం జరగల. వాళ్ళందరూ కూడా మనసు పెట్టి కష్టపడి ఇది నాది అనుకొని పనిచేశారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. సో అంటే ఇప్పుడు హనుమాన్కి ఇచ్చిన విలువ ఇంకే సినిమాకి ఇవ్వలేదంటారా? అంటే ఇంతకుముందు అమిత్ షా గారు మన RRRలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారిని కలిశారు. సో అంటే ఇవి మాత్రమే వాళ్ళ వరకు వెళ్ళాయి అంటారా సినిమాలు? ఇవరికి అంటే అంతే కదా. ఇప్పుడు ఎక్కువ మన కంప్లీట్ మీడియాలో ఏ సినిమా గురించి అయితే ఎక్కువ చర్చ జరిగితే అదే దాని గురించి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మొన్న ప్రేమలు అనే సినిమా బాగా హల్చల్ చేస్తుంది. అట్లా అంటే దాన్ని పిలవాలి, కానీ ఎందుకో దాన్ని పిలవట్లా. అంటే ఐ డోంట్ నో. మంజుమల్ బాయ్స్ అది కూడా ఏదో బాగా హిట్ అయిందని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. అండ్ కన్నడ నుంచి కూడా ఇంకేదో సినిమా మొన్న వచ్చి అది బాగా వైరల్ అవుతుంది. అంటే వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి కానీ ప్రతి ఒక్కరికి గుర్తింపు రాదు. మరి ఎందుకో తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రం అందరికీ ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. అంటే ఇప్పటివరకు సినిమా రకంగా చూస్తే సౌత్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ మద్రాస్ గురించి మాట్లాడేవారు, చెన్నై గురించి మాట్లాడారు, సౌత్ అంటేనే చెన్నై లాగా మాట్లాడారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమాని అంటే ఇండియా లెవెల్ని, సినిమా ఇండస్ట్రీ లెవెల్ని పెంచిందంటే రాజమౌళి గారు అని అనుకోవచ్చా మరి? అఫ్ కోర్స్. అంటే ఫస్ట్ టైం ఆయన తీసుకొచ్చాడు, తర్వాత ఆయన ఇన్స్పిరేషన్తో అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో పనిచేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు ఏ సినిమా తీసినా అది మంచితనం, మంచి ఇదే చెప్పాలంటే. ఇప్పుడు నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, నువ్వు తెలుగులో రిలీజ్ చేసుకున్నావు, నీ కర్మ బాగుండో బాగాలేకో ఏదో అది 1 వారం రోజులు ఆడింది పోయింది అనుకో, నీదే కదా సినిమా. నువ్వు దాన్ని డబ్ చేసుకొని జపాన్లో రిలీజ్ చేసుకో, చైనాలో రిలీజ్ చేసుకో, ఇంకెక్కడైనా రిలీజ్ చేసుకో, ఫ్రెంచ్లో రిలీజ్ చేసుకో. నిన్ను అడిగేవాడు ఎవడున్నాడు? ఉర్దూలో రిలీజ్ చేసుకో, లేకపోతే నీ ఇష్టం అది. అంటే నిన్న మొన్న కూడా మనం చూసాం, పాకిస్తాన్లో కూడా RRR మూవీ గురించి అంటే రామ్ చరణ్ గురించి మాట్లాడిన సందర్భం మీడియాలో మనం చూసాం. సో అంటే అంత ఖ్యాతి సంపాదించింది అనుకోవాలి. అంటే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినాయని అనుకోవచ్చా మనం? అఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులే నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలంటే బాలీవుడ్ నటులందరూ కూడా తెలుగు దర్శకులతో సినిమాలు తీసుకుందామని చెప్పేసి ఆతృత పడుతున్నారు. ఎందుకంటే మొన్న అట్లీ తెలుగు కాకుండా సౌత్ డైరెక్ట్ అట్లీ వెళ్ళి పెద్ద హిట్ ఇచ్చాడు. అండ్ నిన్న సందీప్ వంగా వెళ్ళి హిట్ ఇచ్చాడు. అంతకుముందే పూరి జగన్నాథ్ ఆల్రెడీ బుడ్డా హోగా తెరా బాప్ అని అమితాబ్ బచ్చన్తో కూడా చేశాడు. ఉన్నాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ మన సినిమాలు కూడా అక్కడ బాగా ఆడేసరికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సౌత్ వాళ్ళతో సినిమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మొత్తానికైతే మన తెలుగు సినిమాల రేంజ్ అయితే పెరిగింది అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.